సో ఇది తెలంగాణ రాష్ట్రంలో మా రేవంత్ అన్న తీసుకొచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేర్చిండు కాబట్టి చర్చకు రాడిగా. టీడీపీ నుంచి వచ్చిన సంకనాకుతారు మీరు. నీ తెలివి కసగొట్టిది. మా అన్న 6-7 ఏళ్ల ముఖ్యమంత్రి అయి చూపించిండు. అసవంటి మేధావి మీలాంటి వాళ్ళతో ఎట్లా చర్చ చెప్తాం? మీ అందరిని ముంచిన మోసగాడు మా అన్న రేవంత్ రెడ్డి గారు, మా అన్నతో చర్చ పెడతాం. దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మరీ ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు శాపం కాదు, మనకు వరం. అది రేవంత్ అన్న ఏం చెప్పిండు? ప్రజలకు శాపం కావాలి, మా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు మర్చిపోవద్దు అని, మర్చిపోవద్దు అని చెప్పేసి అన్నకు తమ్ముడిగా గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఇంకంతే. మా అన్న మర్చిపోవద్దు అన్నాడు, మీరు మర్చిపోతురు. మా అన్న అన్ని చేసిండు, చేసినా మీరు మన బదనాం చేస్తున్నారు. వాటి ఇగో ముందలంగా వెనకంగా ఇంక అవసరమైతే ఇంకేడంగా పెట్టుకుంటామని వస్తా. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో మా రేవంత్ అన్న తీసుకొచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేర్చిండు కాబట్టి చర్చకు రాడిగా. అదే చర్చకు రావాలని చెప్పేసి మా రామారావు అంటాడు. మా అన్న ఆల్రెడీ అన్ని చేసినాక చర్చ ఎందుక చెప్పురు మీరు? ఆల్రెడీ అన్ని చేసిండు, ఇంకా చర్చ దేనికి చెప్పురు? మంది నోట్ల మనువు వచ్చిండు, 6 గ్యారెంటీ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు. దీని నాబు దిందిరామ రాజ్యం వెలువ పెడతాంది, ఇగురు పెడతాంది పచ్చగా. ఇంకెందుక మీకు చర్చ అవసరం లేదు కదా, అది మీరు గమనించాలి. ఇంకేమంటా నేను సవాలు విసిరిండు, ఢిల్లీకి పారిపోయిండు. మన ఢిల్లీకి కాకపోతే ఇక దునియా ఏడికైనా పోతాడు, డల్లాస్ పోతాడు. ఇప్పుడు మీరు మీరేం రైతు బంధు ఇచ్చలేదు, రుణమాఫీ చేయలేదు, రైతులకు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, అన్ని ఇవ్వలేదు. మీరు మా అన్న అన్ని ఇచ్చిండు. అన్నిచ్చినాక మీతో ఎందుకు చర్చ చెప్పురి? నేను చెప్తాను. మా అన్న ఒంటి నిండా మొత్తం రాసుకొని వస్తుంది. మా అన్న ఏమి ఇచ్చినది? రామారావు గారు తప్పు మీరు చెప్పేది. ఇంకో చేత కానప్పుడు సవాలు ఎందుకు విసిరాలి? మా అన్న అమరాబాద్ పులిగా విసిరిండు. మా అన్న అమరాబాద్కే పులి, తెలంగాణకు పులి కాదు. అమరాబాద్లో గర్జిస్తాడు, తెలంగాణకు గర్జించలేడు. ఇప్పుడు మీలక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, మీలక తెలంగాణ కోసం పనిచేయలే. మా అన్న అమరాబాద్ పులే. మా అన్న భయపడితే మీరు భయపడాలి, మీరు ఢిల్లీకి పోవాలి. మా అన్న ఎందుకు పోతే ఢిల్లీకి పోలే కదా? మా అన్న అసెంబ్లీలో ఉన్నాడు, ఇంటనే ఉన్నాడు కదా. మా అన్న ప్యాలెస్లో నిద్రపోతాడు, మీరు అసెంబ్లీకి రాలి ఎట్లా అంటారు? లేదు అసెంబ్లీకి మీరెందుకు పోలే అంటాడు మా అన్న కావాలంటే. ఇవన్నీ ఉంటాయి మా అన్న దగ్గర, మీరు గమనించాలి. ఇంకేంది? సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చా కేటీఆర్, నువ్వు సోమాజీ కూడా ఓ దునియాలో ఏడికన్నా ఓ, మా అన్న మాత్రం ఏడికి రాడు. అడుగొద్దు ఎందుకని. ఇప్పుడు మా అన్న ఇవన్నీ చేసిండ, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 666 హామీలు నెరవేర్చిండు. మా అన్న ఎందుకు వస్తాడు చెప్పు? మీరు ప్రెస్ క్లబ్ పోతేంది, అసెంబ్లీకి పోతేంది, ఇంకేడికి పోతేంది? ప్రజల గుండెల్లో ఉన్నాడు. మా అన్న నా గుండెలో ఉన్నాడు, నా గుండె నిండా మా రేవంత్ అన్నే ఉన్నాడు. అట్లాంటప్పుడు మా అన్నతో మీకేం పని? మా గుండెల్లో ఉన్న దేవుడు కదా మా రేవంత్ అన్న. మా నోట్లో మనువు పోసిన దేవుడు ఎలా దొరకడు కదా. మీరు కడుపు నిండా అన్నం పెట్టరు, మా అన్న కడుపు నిండా అన్నం కాకుండా బంగారం పెడతాను డైరెక్ట్. మరి మా అన్న మా ఇష్టం, నీకు అవసరమా? అది నువ్వు గమనించాలి. తర్వాత ఏమనంటే రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు. మా అన్న పండబెట్టి తొక్కుతాడు. ఏం చేస్తాడు? పండబెట్టి తొక్కుతాడు కానీ ప్రజలకు చర్చ జరపడు. పండబెట్టి తొక్కుతాడు, చర్చ జరపలేడు. ఇంకేంది? రాజకీయ సన్యాసం అన్నాడు, మాట తప్పిండు. 2018 కూడా చెప్పిండు, కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సగం తీసుకున్నాడా మా అన్న? తీసుకున్నా మీరు చెప్పండి. ఇప్పుడు దొంగోడో లంగోడో మందిని ముంచుండు, మంది ఓట్ల మన వచ్చి బయటపడ్డు. మీకు లేదు కదా తెలివి, మందిని ముంచే తెలివి. మా అన్నకున్న తెలివి మీకున్నదా? మా రేవంత్ అన్నకున్న తెలివి మీకుంటే చెప్పురా. మీరు మందిని ముంచినారా? మీరు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిరా, మీరు 31,000 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టిరా, మీ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరినీ మోసం చేసి 2 లక్షలు ఇస్తామని మోసం చేసి అధికారులకు వచ్చిరా? ఏ రకమైతే మీ నాయన 2,000 ఇస్తే మన 4,000 ఇస్తా అని చెప్పి మీరు చెప్పిరా అట్లా రంగ మాటలు? మా అన్నకు వచ్చిన తెలివి మీకు రాదు. ఎట్లా మాట్లాడతారు? అట్లా మాట్లాడకూడదు. ఇంకేమంటాడు? మరో ఛాన్స్, ప్లేస్, డేటు, టైము డిసైడ్ చేయు. జూబ్లీస్ ప్యాలెస్ కాకపోతే డల్లాస్ పోదాం. మీరు డల్లాస్ కదా అమెరికా పోరి. ఇప్పుడు నీకంటే 4 ఇంగ్లీష్ ముక్క వస్తాయి కాబట్టి నువ్వేదో మాట్లాడతావు. మా అన్నకి ఏది రాదు, నోరు ఒకటే ఉన్నది. మరి ఏం చేయమంటారు? నోరొప్పలోడు కాబట్టి మా అన్నకు నచ్చింది మాట్లాడతాడు. మీరు ఇంకేంటి సస్తావు. కానీ మా అన్నని ఈడికి రాడు. ఆడికంటే మా అన్న అమరాబాద్ పులి ఏడికి ఎందుకు వస్తాడు? మందిని ముంచుతాడు, మంది నోట్ల మనం వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. అంతే. నీకు ఇవన్నీ
ఇప్పుడు ప్రజలు కోరుకుంది కదే, మా అన్నకి ఇచ్చింది గిదే. మా అన్న ఏం చెప్పిండు, రోగి కోరుకుంది కదా, డాక్టర్ ఇచ్చింది కదా, వాళ్ళు మోసపోదలుచుకుని నేను మోసం చేయదలుచుకున్నా అని చెప్పి ఇవన్నీ చెప్పే కదా నేను మోసం చేసింది. ప్రజలు తెలిసే కదా నాకు ఓటేసింది. మళ్ళీ నన్ను అడుగుతారు, ఏడికి రాను, నేను ఏం చెప్పను, నన్ను ఏం అడగద్దు, నాకు రాదు, నేను అమరాబాద్ పులినెక్కనే ఉంటా. ఇంకేమంటా, జూబ్లీస్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా వస్తా. అది ప్యాలెస్ ఎట్ అవుతుంది, మా ఇంద్ర భవనం కాదు. మాది కొండాడిపల్లి, మా అయ్య పోలీస్ పచ్చేలు, మా ముత్తాత పోలీస్ పచ్చేలు, మా తాత పోలీస్ పచ్చేలు. మా పటేళ్ళ కాడికి నువ్వు ఎట్టొస్తావా? మేము దొరలము, మీ రెడ్డి దొరలమే బరాబర్గా. మీ లెక్క తెలంగాణ ఉద్యోగం చేయము, మీ లెక్క మేము తెలంగాణ కోసం పోరాడము, మీ నాయన లెక్క మేము 9 రోజులు దీక్ష చేయము. మేము బరాబర్గా గనులు పట్టుకొని తిరిగినాము. మీకేమి నొప్పి? మీకు గనులు పట్టుకొని తిరిగితేనే కదా ముఖ్యమంత్రి అయింది. పిచ్చోళ్ళని చేసి తెలంగాణ పై పిచ్చోళ్ళని చేసి మా అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ పై పిచ్చోళ్ళని చేసి గనులు పట్టుకొని తిరిగిండు. 50 లక్షల డబ్బులు కడుతుంది దొరికిపోయిండు పట్టపగడీలు చంద్రబాబు నాయుడు చెంచాగా. అయినా మా అన్న ప్రజలు పిచ్చోళ్ళని చేసి గెలిచిండు. అమరాబాద్ పులి కదా బరాబర్గా గెలవాలి, తప్పదు కదా. ఇంకో ఏ అంశం మీదనైనా చర్చించడానికి రెడీ అట. చర్చే అవసరం లేకుండా మళ్ళీ చర్చ అంటాడు ఆయన. చెలపాడైపోదు. చర్చకు మేము రాము, మేము అందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి ముందే చెప్పినాము. మీరు బలిసి మాకు ఓటేసి మా అన్నని బదనాన్ని చేయొద్దు. మా అన్న క్లియర్ కట్గా చెప్పిండు, నేను దొంగే, మీకు నచ్చితే ఓటేరి లేదా సాగుడు అన్నాడు. నేను దొంగకే నమ్ముతాను, మీరు నమ్మిరు ఓటేసి అయిపోయా. మళ్ళా చర్చక్కడిది. రాలేకపోతే కేసీఆర్కి క్షమాపణ చెప్పు. ఇప్పుడు మా అన్న 2017 రాజీనామా అయింది, రాజకీయ సన్యాసనుడు చేయలేదు. తెలంగాణ జై తెలంగాణ లేదు, ముఖ్యమంత్రి అయ్యిండు. అమరాబాద్ పులయ్యిండు. ఆయన పేరేం పేరా, గురునాథ్ రెడ్డి కొడుకులతో బట్టలు ఇచ్చుకొని కొట్టుకుంటూ ఇప్పుడు గుర్తుకొస్తా అన్నాయి. ఇప్పుడు లేదు, తెలంగాణ రాష్ట్రంలో మా అన్నదమ్మ పుట్టకాలు దొరికింది, మా అయ్య తాగి ఉన్నట్టాడా. నేను ఒక్కరి మా అన్న ఒక్కరి ముఖ్యమంత్రి, అందరికీ దొరికింది, నాకు కూడా దొరుకుతుంది రేపు 4 రోజులైతే. ఇప్పుడు మేము ఎందుకు రావాలి, మేము ఎందుకు రాకపోతే నేను క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మీ నాయన లెక్క తెలంగాణ బిడ్డలు కాపాలి, మీ నాయన లెక్క పచ్చరంగోలు ఎలగొట్టలే, మీ నాయన లెక్క చంద్రబాబు నాయుడు అంటారుగా తరివి కొట్టలే, మీ నాయన లెక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉత్సవోపియలే, మీ నాయన లెక్క మీ తెలంగాణ బిడ్డల కోసం కష్టపడలే. బరాబర్గా మీ నాయనకు మీ క్షమాపణ చెప్పాం. మేము అమరాబాద్ పుల్లామా, మేము ఇంతే ఉంటాము, మందిని ముంచుతాం, మంది నోట మన్ను కొడతాం, ముఖ్యమంత్రులు అవుతాం. మీ లెక్క మంచి పనులు మాకు చేత కావు. ఇది క్లియర్ కట్గా మేము అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇలా మమ్మల్ని లంఘన చేస్తే ఎట్లా? మీరు మంచి వాళ్ళు అయితే మాకేం బాధలేదు. మేము దొంగలమయ్యే ముఖ్యమంత్రులు అయినా మళ్ళీ మమ్మల్ని అడిగితే ఎట్లా? మీరు ఇవన్నీ అడగకూడదు దయచేసి. ఇకనైనా కలవకూడ తారక రామారావు గారు నా విజ్ఞప్తి, మా రేవంత్ మీరు బదనాం చేయొద్దు. మీరేమన్నా మంచి పనులు చేసేట్టు చేసుకోవాలి ప్రజలకు. మా అన్న మాత్రం లంగ పనులే చేస్తాడు. మళ్ళీ ఎందుకు ఏంది ఎట్టారని నన్ను అడగొద్దు. బరాబరే మీరు లంగ పనులు చేస్తారని ముఖ్యమంత్రి అయినాం. ప్రజలు పిచ్చోళ్ళకి ఓటేసారు కదన్నా. ఏందా ఈ పంచాయతీ పాడాను ఒకటే మా అన్న మీదే, ఓవాడు చూడు మా అన్న మీదనే ఒక్కడన్న వదిలిపెడుతున్నాడు. తెలంగాణ అరే ప్రజలు మా అన్న మీదనే, రైతులు మా అన్న మీదనే, నిరుద్యోగులు మా అన్న మీదనే. ఏం పాపం చేసినాయా మా అన్న? అమరాబాద్ పులి అయిపోయి తెలంగాణ బిడ్డలు జైతులంటే గనులు పట్టుకొని రావడమేనా మా అన్న చేసిన మంచి పని? ఏం చేసింది చెప్పి? ఎందుకు మా అన్న మీద కోపం మీకు? ఇసవంటి ముఖ్యమంత్రి భూప్రపంచంలో చూసినారా మీరు ఎప్పుడన్నా? దొరుకుతాడా మీకేనన్నా? దొరికితే చెప్పు మీరు నాకు, ఇంకొక దొరుకుతారు రాబాయ్ అని చెప్పేసి. ఏడి కోరి తెచ్చుకుని ఎగిరి తంతలేడు మా అన్న. తన్నడు కూడా డైరెక్ట్ కథం చేస్తాడు, గొంతు కోసి ఇస్తాడు, సమి బొందలు ఎత్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టు రాదు. తప్ప ఏమన్నా? అది పరిస్థితి. ఇంకా చూడ ఇప్పుడు ఈయన ఏం చేసినాడు, కుర్చీ పెట్టుకుని హానరబుల్ చీఫ్ మా అన్న హానరబుల్ కాకపోతే ఇంకే బుల్లైనా అవుతాడు, బిగ్ బుల్ అవుతాడు. ఇప్పుడు తెలంగాణలో స్టాక్ మార్కెట్ లెక్క ఎత్తాడు అన్న, పాచికలు ఎత్తాడు. ఇది వర్కౌట్ అవుతుందా? కాళేశ్వరమా, ఫార్ములా ఈ రేసా, లేదు ఫోన్ ట్యాపింగా, ఇంకేదన్నా ఇటువంటి లంగా పనుల మీద మా అన్న ఉంటాడు. మీ లెక్క మంచి పనులు మేము ఉండవు, సచ్చినా కూడా మంచి పనులు మేమేంది చేస్తాము? మీరు గమ్మతున్నారు. ఈ జోలి పాడైపోను. ఎక్కడ జోలా ఇది? జివో 58 జివో 59 మాట్లాడదాం. లాస్ట్లో కామెంట్ చూస్తా. మరి మీరు చెప్పాలే మా అన్న ఈ గ్యారెంటీలు ఇచ్చిండా? ఇవ్వలేదు కదా.
దొంగే కదా మా అన్న, దొంగ అని తెలిసే కదా మీరు ఓటేసింది. ఇలా మళ్ళీ ఎట్లా మా అన్నని ప్రశ్నిస్తారు మీరు? ఆయన చర్చకు రమ్మంటాను, ఏ నోడు ఎట్టో సార్ చర్చకు మీరు చెప్పరు. మా అన్న ఇవన్నీ ఇచ్చిండా? లేదు, ఇస్తే మీరు నాకు చెప్పురా ఏమి ఇచ్చిండు, ఎప్పుడు ఇచ్చింది చెప్పురు. 15,000 రైతు భరోసా ఇచ్చిండా? 12,000 దాని రైతు బందే అంట. నేను 2 సార్లు ఎగ్గొట్టలేదు కదా మా అన్న. అమరాబాద్ ఫుల్లో మేము బరాబర్ ఉంటుంది మా దగ్గర. ఇది ఇవాళ మా కలవకుండా తారక రామారావు మా అన్న మీద కోపంతో ఇలా రాసిండు. నువ్వు హస్తం ఇట్లా 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 తిరుగుతానంట హస్తం. ఈడ ఉందా అభయహస్తం, భస్మాసుర హస్తం మళ్ళీ అనొద్దు మా అన్న మీరు, నీ ముందే చెప్తాను. ఇక కేసీఆర్ ను తిట్టినందుకు ముక్కు నెలకు రాయి. ఎదురొచ్చిన వాళ్ళు తిట్టినాము, ప్రజల్ని తిట్టాము, మేం తిట్టిన పెద్ద లెక్కరా మాకు. ఎదురొచ్చిన వాళ్ళు తిట్టాము, మేం తిట్టిన పెద్ద లెక్కరా మాకు. తెలంగాణ ద్రోహులమయ్యా, బరాబర్ తిరుగుతాం మేము. మీరు పరిస్థితి ఓడేసి మమ్మల్ని అంటే ఎట్లా? నోటికి వచ్చిన ఆమె నుంచి ప్రజలను దగా చేసాం. తప్పది. ఏం రామారావు ఇవన్నీ ఇచ్చిండా? నోటికి వచ్చిన ఏం కావు, మా అన్నకు గుర్తుకొచ్చినా ఇచ్చిండు. బరాబరిగా మోసం పెట్టే అనేది ఒక స్కెచ్ చేసుకొని ఇచ్చిండు. ఎందుకంటే మా అన్న అమరాబాద్ పులి కాబట్టి ఇచ్చిండు. తొక్కుకుంటా వచ్చిండు ప్రజల్ని. మీకు అంత తెలివి ఉందా? మీరు ప్రజల్ని కాపాడుకుంటూ మేమే ముఖ్యమంత్రి అయిండు. మా అన్న తొక్కుకుంటూ ముఖ్యమంత్రి అయిండు. ఎట్లా? ఇది తప్పు కదా. ఏంది అన్న మాట నిలబెట్టుకున్నాడు, 100% పెట్టుకున్నా. మా అన్న కోసం నేను నా గుండె వెళ్తే ఇప్పుడు మా అన్న వెళ్తాడు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. రేపు నాడు అన్న తంతాడు కదా, తగినప్పుడు చూపిస్తా. మీరు గుండెలు వెళ్తాడా ఇలా? నీళ్ళేమో ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి, పైసలు మాత్రం కొనేటి పని పోతాయి. ఇంకో చూడ, నీళ్ళేమో ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి, పదవులు మాత్రం మా అన్న ప్యాలెస్కు పోతాన్నాయి. ప్యాలెస్కి పోవాలి బరాబర్. తప్పేందా ప్యాలెస్ పోతే? మీకు అన్న నొప్పా? మరి మీరు అసలు మీకు మైండ్ ఉన్నదా? మా అన్న అన్ని చెప్పిండు. ఇలా ఏబిఎన్లో, టీవీ5లో ఆంధ్ర మీడియా, మా అన్న ఆంధ్ర మీడియా ఉన్నది, పచ్చ మీడియా. మా అన్న పచ్చ మీడియా మొత్తం మా అన్నకు పచ్చ రంగులు గురుగుతుంది. అన్ని చెప్పిండు. నేను మోసం చేస్తా, నీ అమరాబాద్ పుల్ని తొక్కుంటూ వచ్చిన, పాటలు పాడించి అన్ని చెప్పిండు. మీరు బలిచి, మీరు కన్నకారు ఎక్కి 10,000 రూపాయలు ఇచ్చినా, 2,000 రూపాయలు ఇచ్చినా, లేదు మా అన్న 15 పీకి తనుకొని ఓటేసారు. మా అన్న ముందే చెప్పి నేను దొంగను రో, నేను ఇయ్యను రా అని చెప్పిండు. ఇలా ఉన్నది ఇయ్యనని చెప్పేసి డిసెంబర్ 9 తారీఖు నాడు వచ్చినాయా 2 లక్షలు. మా రైతు చెప్తాను కదా, కేసీఆర్ పేరుతో ఉన్నది. ఎట్లనా మీరు మా అన్నను బదనాలు చేసి మీరు చెప్పారు, ఎట్లా బదనాలు చేస్తారు? అట్లా అది పద్ధతి కాదు కదా. ఇంకో తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని ముసిపోతుడు. వేవు నరేందర్ రెడ్డికి ఇస్తాడు, తిరుపతి రెడ్డికి ఇస్తాడు, నా వెనకంగా బూట్ నాకిన పదవి ఇస్తాడు మా అన్న. నేనంటే ఆత్మగౌరవం ఉన్నోని, నేను నిజమానం ఉన్నాడు కాబట్టి మా అన్న బూట్లు ఆపుతారని అంతే. మా అన్న లంగా పనులు మొత్తం నేను చెప్తా, అయినా మీరు ఓటేస్తారు. మీరు సిగ్గు లేకుండా ఇస్తారు. మరి నన్ను అడగవద్దు తర్వాత ఎట్టేస్తారని. ఇంకేందా? కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధం. ఏడబెట్టరు చెప్పు, ఏడబెట్టరు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో డిసెంబర్ 9 తారీఖు నాడు మా అన్న చెప్పిండు. ఇచ్చిండా ఇంకో ఇక్కడ ఉన్నది ఫస్ట్ కదా, సెకండ్ లేదంటే ఇంకో ఈడ ఉన్నది చూసుకోవచ్చు. రుణమాఫీ 2 లక్షలు సెంటర్ ఈడ ఉన్నది. మా అన్న ఏం చెప్పిండు? 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 తారీఖు 2023 అన్నాడు. ఇచ్చిండా? ఇవ్వకపోయినా మీరు బలిసి రేపు మన ఎంపీ ఎన్నికల్లో ఓటేసి మళ్ళీ మోసం చేస్తాడు, మళ్ళీ ఇంకోసారి ఓటేరి. తప్పే ఉంది చెప్పు. మీరు మోసం చేస్తే మీరు మోసపోరి, మనకు ఓటేరికి అంతే. ఇంకో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అంటే ఆగ్రహం లేదు, మన లేదు. మా అన్న మా ప్రజలను ముంచుట్లా, మంది నోట్ల మన్ను కొట్టుట్లా. మా అన్న చాలా మేధావి, సిద్ధహస్తుడు. అసలు భూప్రపంచంలో మా అన్నంతా మోసం చేసిన దొరకడు. మోసాలకే మోసగాడు మా అన్న రేవంత్ రెడ్డి. తగ్గేదే లేదు. మా అన్న పుష్పరాజు కంటే రపా 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 ఇవన్నీ మోసాలు చేసి ముఖ్యమంత్రి అయింది అంతే. అమరాబాద్ పులి కదా, అమరాబాద్ పులి ముఖ్యమంత్రి అయ్యింది. మరి నన్ను అడగవద్దు మళ్ళీ మీరు, ఇది ఎక్కడ ఈ కథ ఏం కథ అంటే మళ్ళా నొప్పి అవుతుంది. ఇది ఎలా? అయ్యో మా అన్నకు ఎంగిలి మెతుకు తినే పత్రికలు ఉన్నాయి. నాలుగు ఆత్మగౌరవం లేదు వాళ్ళకు. ఎంగిలి మెతుకు తిండ్రు. ఒకరికి ఏమో కుక్క బొక్కి వేసిండు మంత్రి పదవి. రేవంత్ అన్నకి ఎలుగైతాడు, తెలంగాణ చీకటి అవుతాడు. వీడియో రాసిండు చూడు. సవాల్ హీట్ అట. 7 హీటు నా బొస్సులో హీటు. ఇచ్చేది పోయింది మా అన్నదాడ, ఇచ్చేది పోయింది. మా అన్న దొంగని లోకాన్ని తెలిసిపోయింది. మళ్ళీ నువ్వు హీట్ అంటావు. నీ హీట్లో మా నువ్వాడ ఎక్కడ హీటరా?
ఇంకో ఇది ఫస్ట్ బానిస. ఇప్పుడు కౌంటర్ యాంగిల్ ఆయన ఆడిపోయింది కదా. ఇంకో అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్. కాంగ్రెస్ లో మా అన్న కూడా తెలుగు ఓడుకుని చెప్పారు మీరు. వచ్చిన 4-5 ఏళ్ళకే అన్న ముఖ్యమంత్రి అయింది మీ పార్టీలో. మీ అందరి ముడి మీద వచ్చిండు. 7 ఏళ్ళల్లో 6 ఫీట్లు ఆయన సంకల్ లాగుతారు, 3 ఫీట్లైనా ముఖ్యమంత్రి అయి చూపించిండు మా అన్న. మీ కాంగ్రెస్ వాళ్ళు తెలివికి అంత తెలివి. మీకు సిగ్గు చేరాలంటే మా అన్నట ముఖ్యమంత్రి అవుతాడు మీరు చెప్పి. మీకు సిగ్గు చేరాలంటే మా అన్న ఎట్లా ముఖ్యమంత్రి అయినా మీరు చెప్పరు నాకు. నేను ఒకటే ప్రశ్న అడుగుతా అన్న. ముసలు మీసాలు బుర్ర మీసాలు తెల్లగా అయిపోయినాయి. ఎవడన్నా ముఖ్యమంత్రి అయినా మీ కాంగ్రెస్ వాడు అంటే మీరందరూ దద్దామలని మా అన్న నిరూపించిండు. మీరందరూ దద్దామలని మా అన్న నిరూపించిండు. అది లోకం కూడా గమనిస్తుంది. గమ్మతున్నారు. ఇంకా చూడు, ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ళ దోపిడీపై చర్చకు రావాలంటే ఇంకో మా అన్న ఎందిచ్చిన నీళ్లు 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చిండు. ఫస్ట్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. రైతు సంక్షేమం, ఉద్యోగాల భర్తీ 2 లక్షల ఉద్యోగాల ఇంకో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. ఇది ఉంది చూసుకోండి. మా అన్న మంచిగా చేసినాక మీరు ఇట్టంటే ఎట్ట చెప్పి. మా అన్న మోసం చేస్తాను చెప్పిండు, చేసిండు. తప్పిది. ఇది మా అన్నను మీరు బదనం చేయొద్దు. ఆ అంశం పైన చర్చకు మేము రాము. మీరు ఏదైనా మంచి పని చేసుకోరు. మా అన్న మాత్రం లంగా పనులు ఎత్తాడు. నన్ను అడగొద్దు ఎందుకని. ఇంకేందా సీఎం రేవంత్ కోసం అంటూ కుర్చీ ఏర్పాటు. మా మహేష్ అన్న బొక్కేసిరు ఒకటి. మహేష్ అన్న మన అన్న ఏం చెప్పిండే ఇంకో ఇక్కడ ఉంది చూడ. కామారెడ్డి డిక్లరేషన్ అన్న. కామారెడ్డి డిక్లరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతనా ఇది 42%. స్థానిక సంస్థల్లో, అసెంబ్లీలో, ఎన్నిక క్యాబినెట్ లో 7 మంత్రి పదవులు ఇచ్చిండు మా అన్న. రెడ్లకి ఇచ్చుకుండు. మా అన్న మోసగాడు కావచ్చి రెడ్లకి ఇచ్చుకున్నాడు, దొరలకి ఇచ్చుకున్నాడు. బీసీల కంటవా ఒకరికి మన మంత్రి పదవి అది కూడా దొంగది లంగది దోషించిండు. ఆర్థిక శాఖ పైసలు వచ్చాయి, మందిని ముంచేయి, ఆయన మీరు తీసుకురు. మా అన్న దొంగగాడు, దొంగలకే వంచిండు. అది పరిస్థితి. ఈయనకు బొక్క వేసిండు. ఆ బొక్క మాట్లాడింది నిన్న. బొక్కలో మరలే అనిపించింది నాకేం పెద్ద గణపల్లే. మోసం అంటే మానవ చూసి నేర్చుకోవాలి మీరు అంతే. మోసం అంటే మానవ చూసే నేర్చుకోరు అంతే. సింపుల్ అది చెప్తాను. నేను నమ్మితే నమ్మరు, లేకపోతే లేదు. ఇది ఇలా ఇంకా మా రేవంత్ అన్న బానిస కుక్క, బజార్లో పంది. ఈ కూడా రాసిండు. ఏరా రాయాలి కదా రాసిండు. సవారు ఇచ్చి రాలేదేమో. మా అన్న రాడరా పై. మా ఆయన రాడని మీకు ఎరకే కాదురా, ముందే ఎరక. మా రాధాకిషానికి ఇంకా బాగా ఎరకారా రాహురి. నా రాధాకిషన్ గారు మా అన్న డైరెక్ట్ బూట్లు ఇప్పే పరుగు లేదు. సాక్షులతో సహా నాకుతాడు. వీడు ఏం నాకుతాడు? సాక్షులతో సహా నాకుతాడు. ఏరా రాధా. ఇక చూడు, ఇప్పుడు మావాడు పతివ్రత అయిపోతాడు. సడన్ గా పతివ్రత అయిపోతాడు. చెప్తాడు చూసుకోరు ఇక మీకు ముచ్చట. చర్చకు రమ్మని ఢిల్లీకి పారిపోయావేం. ఢిల్లీ కాకపోతే దుబాయ్కి పోతాడు. మా అన్న దొంగోడు కాబట్టి పారిపోతాడు కదా. మా రాధాకిషన్ ముందే ఫోన్ చేసి కూడా చెప్పిండు, నేను పోతానరా రాధా, నువ్వు ఇష్టం రాధ రాయిరా అని చెప్తే రాస్తాను అడిగారా. పారిపోవడం రేవంత్ అలవాడు. అంటే వీళ్ళ చర్చకు సభలో చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్ లో రాదాంతము అన్న. మీకు తెలివి ఉంటే కదా చర్చ పెడతానికి. అంతో ఇంతో మా అందరి ముంచి ముఖ్యమంత్రి తెలివి ఉందంటారు లోకము. మీరందరూ మోసపోయిన వాళ్ళ కాడ, తెలివి తక్కువ వాళ్ళ కాడ మేమేం చర్చ జరుపుతామే చెప్పురు. మీరున్న మాట చెప్తా. ఇప్పుడు రామారావుకి తెలివి ఉంది. మీ వైఎస్ రాజశేఖర రెడ్డి, మీ రోసేను, మీ చంద్రబాబును, లేకపోతే మీరందరూ సంకల్ నాయకులు. ఆ సంఘ నాయకులు అందరినీ తరిమి ఆంధ్రాకు కొట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన మా కేసీఆర్. మీరేం చేసిరు? వాళ్ళ సంకల్ నాయకులు మోసేదిలు లాగిరు. అయ్యాలకు అదే పని చేశారు, ఇయ్యాలకు అదే పని చేస్తారు. టీడీపీ నుంచి వచ్చిన సంఘ నాకుతారు మీరు. మీ తెలివి కసగొట్టిది. మా అన్న 6-7 ఏళ్ళ ముఖ్యమంత్రి అయి చూపించిండు. అసలు మేధావి మీలాంటి వాళ్ళతో ఎట్లా చర్చ చేస్తాం? మీ అందరిని ముంచిన మోసగాడు మా అన్న రేవంత్ రెడ్డి గారు. మా అన్నతో చర్చ పెడతాం. మన ఢిల్లీకి ఎందుకు పోయిన అడుగు ఫస్ట్. ఏం వీకెన్గా పోయిన ఢిల్లీకి? ఏం పొడుచుకొస్తాడు? ఇక్కడ వీకిన్ అని అడిగిపోతున్నాడు. ఇంకా కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు గల్లంతేట బట్ అనే చెప్తాడు అన్న. ఇవన్నీ ఇయ్యకపోయినా మనకు 100 సీట్లు వస్తాయి. ఎన్ని వస్తాయి? ఇవన్నీ ఒక్కటి ఇయ్యకపోయినా 100 సీట్లు వస్తాయి మా అన్నకు. అమరాబాద్ పులి మోసగాళ్ళకే మోసగాలు. అలీబాబా 64 మంది దొంగలు గెలిపించింది మా అన్న. ఈ అన్ని లంగా మళ్ళీ చెప్పి నేను ఒకటి ఏమడుతా ఉన్నా, రేపు బీఆర్ఎస్ ఓడిపోతే అనుకుందాం. ఇవన్నీ లంగా పనులు చేసినందుకు మీరు గెలుస్తారా? ఏమిటి గెలుస్తారే? ఇవన్నీ లంగా పనులు చేసినందుక? అంటే ప్రజలు మోసపోదలుచుకుని మేము మోసం చేయదలుచుకున్నాం అంతే.
మా కోని మేము కోసుకొని మీకేమి నొప్పి అంటారు. అది వాళ్ళ యొక్క పరిస్థితి. ఇక నేను స్పందించేంత స్థాయి కేటీఆర్ది కాదు మహేష్ అన్న. మన స్థాయి ఎంత అంటే ఇవన్నీ ప్రజలకు మోసం చేసేంత స్థాయి మనది. వాళ్ళు మీలోకి మోసం చేయలేడు, వాళ్ళు మీతో చర్చ జరపలేరు. వాస్తవం తప్పే లేదు, అల్లా తప్పే లేదు, బరాబర్. కేటీఆర్ పిచ్చి కుక్కలా కొడుతుండు. కుక్క అరే రామ్మోహన్ రెడ్డి నువ్వు ఓహనివో కూడా మానకు తెలియరా పై, నువ్వు ఎంత మొత్తుకున్నా ఐడెంటిటీ కోసం కష్టపడతాను. నీ రామ్మోహన్ రెడ్డి అంటే పొరగా అన్నాడు కదా, నేనేమన్నా V6 ఒకటే వస్తాను. నువ్వు ఐడెంటిటీ కోసం ఎంత కష్టపడ్డా మా అన్న నీకేం చేయడు. మా అన్నకి ఇంతమందిని మోసం చేసిండ్రా, నీకెట్టిస్తారా? 4 కోట్ల ప్రజలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, మహిళలను, రైతులను ఇందిరా మిల్ల పేరుతోని, రైతు రుణమాఫీ పేరుతోని, రైతు భరోసా పేరుతోని ఎదురొచ్చిన ముంచినోడ్రా మా అన్న. ఏం రామ్మోహన్ రెడ్డి పిచ్చి కుక్కలక నువ్వు ఆడితే నీకు పిచ్చి కుక్కల లెక్కనే పేరు వస్తుంది. మా అన్న దగ్గర పదవి రాదు నీకు. నువ్వు ఒకవేళ మోసం చెయ్యి అప్పుడు నీకు పదవి వస్తుంది. అంతే. మోసం చేసేవానికి ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ, మంచోనికి ఇస్తుందానే? మా అన్న పార్టీ, సారీ నా పార్టీ కాదు అది. చెల్లెలి ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర అద్దంకి. అద్దంకి నువ్వు మా అన్న మాటలు పట్టుకొని నువ్వు అప్పట్లో ఉండి దెంగేస్తే దెంగేసాను. నిన్ను దెంగేసే కాడికి వచ్చింది లాస్ట్కి. ఎన్ని నెలలు ఎలగొట్టరు నిన్ను? నల్గొండ రేట్లు, మా నల్గొండ ధరలు. మళ్ళీ గదే పని చేసుకున్నావా? రాముడు చిన్నమ్మ నాశనం అంటే పని పెట్టి దొక్కిరు నిన్ను. మళ్ళీ ఏదో ఎగిరినావు, ఏదో సస్తవో బత్త ఊరేసుకొని వస్తావు అని చెప్పేసి మన నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎగిరి పడి ఆగం కాకు. తర్వాత నేను చెప్తానా కదే. నేనేం చెప్తానా, మా అన్న నేను దేకలే, మా అన్న నీకోసం ఏమైనా చేసిండా? ఆయన చెల్లెడు వదిలేసిండు, నువ్వు మా అన్న వదిలేసినావు. మా నల్గొండ దొరలు మొత్తం వెంకరెడ్డి దొర, రాజగోపాల్ దొర, ఉత్తమ్ దొర, జానారెడ్డి దొర, ఆ దొరలందరూ కలిసి నీకు మైలపోలు పూసి అక్కగా. ఇక మళ్ళీ ఏదైనా పడుతున్నావు. ఇక గిసవంటి శంశాలు అందరూ వచ్చారు. అసలైన వాళ్ళు వచ్చిరా. ఇప్పుడు మహేష్ బీసీనే, ఈయనంటే ఆల్తు పాల్తు ముచ్చట. బచ్చన్న దళిత సోదరుడే, ఈయన దళిత సోదరుడే. వెంకరెడ్డి దొరను, రాజగోపాల్ రెడ్డి దొరను, జానరెడ్డి దొరను, ఉత్తమ్ దొరను, పొంగులేడు శ్రీనివాసన్న దొరను, తుమ్మల నాగేశ్వరరావు దొరను, జూపాలి కృష్ణారావు దొరను. ఏ దొరను వచ్చినాడా? దొరలు రారు, దొరలే. మా అన్న కూడా దొరే, మా అన్న ఢిల్లీగా వచ్చిండు. మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గిచేరం లేకుండా వీళ్ళు వాగుతారు. ఒకటి దొరలు మాత్రం చల్లగా అంటారు. మా అంచే ప్యాన్ కింద వేసుకుంటూ ఒక ఆయన ఏమో నీళ్లు వాటర్ కలుతాడు, ఒక ఆయన ఏమో డైరెక్ట్ రుమాలు మెడలోకి కట్టుకొని తిరుగుతాడు. అంత మంచి దొరలు ఉన్నారు మా దాంట్లో. ఏందా మీరు గమ్మతి కాకపోతే? ఇది పద్ధతి కాదు. మరి దయచేసి గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో మా అన్న మోసాల పుట్ట రోజు రోజు పెరిగిపోతుంది. మీరు కోరుకుంది కదే, మా అన్నకి ఇచ్చింది కదే. మీరు మోసపోదలుచుకుని మనం మోసం చేసిండు, మళ్ళీ మన మీద కోపం పెంచుకోవద్దు మీరు. అంతే. ఇది ఇలా ఈ వార్త పైన మహేష్ గారి యొక్క విశ్లేషణ. మరి మా అన్నకు నేను ప్రియమైన తమ్ముని వాటి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, నచ్చినా నచ్చకపోయినా, నా సర్వస్వం నా రక్తం కోసం కూడా బీజేపీ వెళ్ళినా నా ఒంటి పైన మాత్రం ఇలా మా అన్న కోసం ప్రేమతో వేసుకున్నా. ఇక మళ్ళీ నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ ఏం జానకుని మళ్ళీ నన్ను ఏందా ప్రేమ ఉండొద్దా? మా అన్నది నాది ఒకటే బీజేపీ పార్టీ. ఆయన మా అన్న హై స్కూల్ టీఆర్ఎస్ కానీ నేను చదవలేదు, కాలేజీ ఉంది, కాలేజీ టీడీపీ వేసినా నేను బీజేపీలో చెప్తాను. మా అన్న ఉద్యోగం కాంగ్రెస్ చెప్తాను కానీ నేను ఇలానే ఉన్నా. అంటే 4 పార్టీలు మరి నలుగురు మా అన్న కానీ నేను కాదు. నన్ను అడగవద్దు తర్వాత. సో అది పరిస్థితి.